రియాలిటీ ప్రాజెక్టులంటే భారీ నిర్మాణాలను పూర్తి చేయడం ఒకటే కాదు, మనసుల్ని గెలవడం, కొన్ని వందల కుటుంబాలకు ఆనందకరమైన జీవితాన్ని కానుగ్గా ఇవ్వడం. రియాలిటీ రంగంలో అతి అరుదైన ఈ యూనిక్ క్వాలిటీ ఉన్నటువంటి సంస్థ ఎస్ఎంఆర్ హోల్డింగ్స్. సాంప్రదాయ విలువలకు పెద్దపీట వేస్తూనే మోడర్న్ బ్రాండ్స్ కి తగ్గట్టుగా జీవన శైలిని పరిచయం చేస్తోంది ఎస్ఎంఆర్ హోల్డింగ్స్. ఆధ్యాత్మికత ఎక్కడుంటే అక్కడ ప్రశాంతత, ఆనందం కొలువుంటాయి. అందుకే ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ అన్ని కీలక ప్రాజెక్ట్స్ లో ఆధ్యాత్మికతకు పెద్దపీట వేస్తుంది. ఈ పరంపరను కొనసాగింపుగా కొండాపూర్ ఏరియాలో ఈ సంస్థ డెవలప్ చేసిన సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియాలో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్వహించింది. రియాలిటీ ప్రాజెక్టులలో లాభాపేక్ష లేకుండా ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలిచేలా ఆలయాలు నిర్మించడం ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ అధినేత రామ్ రెడ్డి గారికే చెల్లింది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియా ప్రాజెక్ట్ లో అన్ని రకాల మోడర్న్ ఎమ్యూనిటీస్ కనిపిస్తూనే మరోవైపు విశాలంగా శాస్త్రోక్తంగా భారీ దేవాలయాన్ని కూడా నిర్మించారు. స్వామి సన్నిధిలో అన్ని రకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేలా మండపాన్ని సైతం డెవలప్ చేసినటువంటి ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ కస్టమర్ల మనసు గెలిచేసుకుంది. ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియా ప్రాజెక్ట్ లోని శ్రీ పద్మావతి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం రీసెంట్ గా జరిగింది. శ్రీ త్రిదండి శ్రీ చిన్నజీయర్ స్వామి గారి మంగళాశాసనపులతో 4 రోజుల పాటు జరిగిన ఈ ఈవెంట్ లో అన్ని రకాల కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియా ప్రాజెక్ట్ ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్ కస్టమర్లంతా ఫ్యామిలీస్ తో సహా తరలి వచ్చారు. మా ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియా కొండాపూర్ ప్రాజెక్టులో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ప్రతిష్టాపన ఏదైతే ఉత్సవం ఉందో దాన్ని జరుపుకున్నాము. మరి ఇది 6వ తారీఖు, 7, 8, 9వ తారీఖు నాడు ఈ 4 రోజులు చేయడం జరిగింది. మరి దీంట్లో మేము శ్రీ చిన్నజీయర్ స్వామి గారిని కూడా ఇన్వైట్ చేశాము. వారితో వెంకటేశ్వర స్వామి కాకుండా అమ్మవార్లై గరుడ టెంపుల్ మరి మిగతా టెంపుల్స్ కూడా మేము ఎస్టాబ్లిష్ చేసేసి వారితోటి యంత్ర స్థాపన చేయడం జరిగింది. చిన్నజీయర్ స్వామి డివోటీస్ ఎవరైతే వాళ్ళ శిష్యులు ఉన్నారో వారు వచ్చేసి శాస్త్ర ప్రకారము మొత్తం ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మా ఈ ఐకానియా కమ్యూనిటీలో మోర్ దాన్ 1200 ఫ్యామిలీస్ నివసిస్తున్నారు. ఈ ఉత్సవంలో వారందరూ కూడా చాలా సంతోషంగా పార్టిసిపేట్ చేశారు. ఇప్పటికే 8 టెంపుల్స్ మేము హైదరాబాద్ అండ్ బెంగళూరులో మేము నిర్మించడం జరిగింది. అవన్నీ కూడా కమ్యూనిటీస్కు వారికి ఒక ఫెసిలిటీ లాగా మేము క్రియేట్ చేశాము. ఈరోజు మ్యాక్సిమం టెంపుల్స్ వారందరూ జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ ఎక్కడ కూడా ఏది ఇబ్బంది లేకుండా అన్ని పద్ధతి ప్రకారం వాళ్ళు నిర్వహిస్తున్నారు. మరి ఇది చాలా శుభసూచకము. మరి ఇక్కడ మాత్రం మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్ను పెట్టేస్తూ ఒక టెంపుల్ కాంప్లెక్స్ లాగా ఇక్కడ ఏంటంటే మనకు ఒక కళ్యాణ మండపం కానివ్వండి, నవగ్రహాలు కానివ్వండి, గణేష్ టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్ను కూడా దీంట్లోనే మేము ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడ ఉన్న ఫ్యామిలీస్కు మోర్ దెన్ 2000 ఫ్యామిలీస్ అంటే కొద్ది గొప్ప ఒక 10,000 పాపులేషన్కు సంబంధించిన ఈ ఏదైతే ఈ డివోషన్ సంబంధించినది ఏదైతే వారికి ఒక ఆధ్యాత్మిక సెంటర్ లాగా దీన్ని క్రియేట్ జరిగింది. మరి ఇది కూడా మనము రిలీజియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా మన ఇక్కడ ఉన్న ఫ్యామిలీస్కు వాళ్ళకు ఒక ఫెసిలిటీ లాగా మనం క్రియేట్ చేయాలి. ఎందుకంటే ఇదే టెంపుల్స్ అని చెప్పి వాళ్ళు డిఫరెంట్ లొకేషన్స్ పోవడము, అక్కడ ఇబ్బందులు పడడము, మరి అదే వాళ్ళ ఉన్న ప్లేస్లోనే మనం ఆ ఫెసిలిటీ ఇచ్చామనుకోండి మరి వారికి తృప్తి తీరా వారు ఎక్కడ ఏదైతే దేవుడి దగ్గర టైం స్పెండ్ చేస్తారో వారికి కావాల్సినవి మొక్కుకుంటారు. మరి ఇక్కడ ఎల్డర్స్ కానీ లేడీస్ కానీ అందరూ కూడా ఎక్కువ మ్యాక్సిమం టైం స్పెండ్ చేసేసి వారి కోరికలు తీసుకుంటారు. కాబట్టి మరి ఇది ఒక ఫెసిలిటీ, మరి ఇది ఒక కమ్యూనిటీ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ఈ టెంపుల్స్ను మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము. బట్ అట్ సేమ్ టైం ఈ టెంపుల్లో కూడా మేము ఏవైతే బాధ్యత తీసుకొని చేస్తామో వాటిని పద్ధతి ప్రకారము నిర్వర్తించే విధంగా వారందరినీ కూడా మేము సమాయత్తం చేసి వారితో ఇవన్నీ మొత్తం ప్రోగ్రామ్స్ అని ప్లాన్ చేపించేసి ముందు ఫ్యూచర్లో ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఏ ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం ఎక్కడ ప్రాజెక్ట్స్ మీద చేసినా కూడా అక్కడ సాధ్యమంత వరకు మనం ఒక టెంపుల్ను మన హిందూ ధర్మశాస్త్రాన్ని పాటించే విధంగా మరి దాన్ని కాపాడే విధంగా మనం ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.